పదజాలము నానార్థాలు చూద్దాం. నానార్థాలు వ్యవసాయము అంటే కృషి, ప్రయత్నం, పరిశ్రమ. కళ, విద్య, అందం, చంద్రునిలో 16వ భాగము. రుచి, కాంతి, ఆకలి, రంగు, కోరిక. బలి అంటే బలి చక్రవర్తి, గంధకం, అర్పణం, యమదండం. శక్తి, పార్వతి, బలిమి, వశిష్ఠుని కుమారుడు, బలెము. రక్తము, నెత్తురు, కుంకుమ, ఎరువు. వీటిని నానార్థాలు అంటారు. అదేవిధంగా చూసినట్లయితే సందులు. వ్యాకరణ అంశాలలో సందులు జీవనమంతా అంటే జీవము ప్లస్ అంతా ఉత్వసంధి. దేవాలయం అంటే దేవా ప్లస్ ఆలయము సవర్ణ దీర్ఘ సంధి. క్రీడాభిరామము అంటే క్రీడా ప్లస్ అభిరామము సవర్ణ దీర్ఘ సంధి. అదేవిధంగా వ్యాకరణ వాక్య రకాలు అంటే తెలుగువారి భాష ఎంత మధురమైనదో అనే పదం వచ్చినట్లయితే ఆచార్యార్థక వాక్యం అన్నమాట. తెలుగువారి భాష ఎంత మధురమైనదో అంటే ఆచార్యార్థకం. ఆటలు ఆడండి అంటే విద్యార్థక వాక్యము. నీకు ఏ ఆటలు ఆడడం వచ్చు అంటే ఇది ప్రశ్నార్థక వాక్యము, అంటే ప్రశ్నిస్తున్నారు అన్నమాట ఇక్కడ. సమాసాలు చూసినట్లయితే సమాస పదము అంటే సమాస పదానికి విగ్రహవాక్యము, సమాసం పేరు రాయాలి. మహోద్యమం అంటే విగ్రహవాక్యం ఏంటి? గొప్పదైన ఉద్యమం. ఇది విశేషణ పూర్వపద కర్మధారయము. అదేవిధంగా చూసినట్లయితే 50 సంవత్సరాలు అంటే 50 అను సంఖ్య గల సంవత్సరాలు అంటే సంఖ్యలలో వచ్చింది కాబట్టి దీన్ని దిగు సమాసము అంటారు. 50 సంవత్సరాలు అంటే సంఖ్య కాబట్టి ఇది దిగు సమాసం అని అంటారు. బాలురు ప్లస్ బాలికలు. బాలికలు అంటే బాలురు ప్లస్ బాలికలు అంటే ఇది ద్వంద్వ సమాసము. దివిటీల యొక్క వెలుగు షష్ఠి తత్పురుష సమాసము. గారడి అను పేరుగల విద్య సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. భాషా భాగాలను గుర్తించండి. చేతులు కడుక్కో అనేది క్రియాపదము. ఆహా ఎంత బాగుందో అవ్యయం అన్నమాట. మీరు ఏ ఊరు వెళ్తున్నారు? మీరు అనే పదం ఏంది? సర్వనామము. ఆహా అనేది అవ్యయము. చేతులు కడుక్కో అనేది క్రియాపదము. ఇవి తెలుగు గ్రామర్కి సంబంధించినవి అన్నమాట.